మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. తిలోత్తమ ప్లాన్ ప్రకారం పెద్దబొట్టమ్మ సుమన వెనక్కి వెళ్తుంది. నాగయ్యని ఏమీ చేయదు కానీ నువ్వు ఉలూచి పాపని మళ్ళీ ఆడిపల్లగా మార్చేసేయ్ అని తిలోత్తమ చెప్పటంతో అలాగేనని ఉలూచి రా ఇలా రా అని పెద్దబొట్టమ్మ అంటుంది. అప్పుడే పెద్దబొట్టమ్మ ఉలూచి పాపని తీసుకొని ఆడపిల్లగా మార్చేసి ఇదిగో నైని ఉలూచి పాపని తీసుకో అని నైని చేతికి ఇచ్చేస్తుంది. అప్పుడే తిలోత్తమ సుమన వైపు చూస్తూ సైగ చేస్తూ ఉంటుంది. నీ కూతురు ఉలూచి ఆడపిల్లగా మారిపోయింది. ఇక నువ్వు నాగయ్యని మట్టు పెట్టేసి చితి పెట్టేసి అని కళ్ళతోనే సైగ చేస్తూ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు నా కూతురు ఆడపిల్లగా మారిపోయినా నేను నాగయ్యని వదలను, చితి పెట్టేస్తాను అని సుమన తన చేతిలో ఉన్న కాగడాతో నాగయ్యని కాల్చపోతూ ఉంటుంది. అప్పుడే సరిగ్గా గాయత్రి పాప పైనుంచి వాటర్ బాటిల్లోని నీళ్లు సుమన చేతిలో ఉన్న ఆ కర్ర మంటపై పడేలా చేస్తుంది. దాంతో మంట మొత్తం ఆరిపోతుంది. దాంతో అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటే హాసిన్ మాత్రం సూపర్ గాయత్రి పాప అని చప్పట్లు కొడుతూ ఉంటుంది. సుమన నోరు తెరుచుకొని చూస్తూ ఉంటుంది. తర్వాత తిలోత్తమ వల్లభ ఇద్దరు గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మమ్మీ, నువ్వు మళ్ళీ సుమనకి ఆస్తి రాసివ్వకపోయినా నాగయ్య పాముని చితి పెట్టాలని అనుకునింది. తీరా చితి పెట్టబోతూ ఉంటే పైనుంచి వర్షం పడినట్లు వాటర్ పడ్డాయి. ఇంట్లో వర్షం పడదు కదా అని పైకి చూస్తే పైనుంచి గాయత్రి పాప నీళ్లు పోస్తూ ఉంది. అసలు ఆ గాయత్రి పాపకి ఎన్ని తెలివితేటలు, ఇంత చిన్నగా ఉంది అప్పుడే ఇన్ని తెలివితేటలా మమ్మీ అని వల్లభ అనడంతో అలాంటి తెలివితేటలు ఉన్న పిల్లనే నాకు చాలా ఉపయోగపడుతుందని గంటలమ్మ చెప్పిందని తిలోత్తమ అంటుంది. మమ్మీ, ఆ గంటలమ్మకి పిల్లలు లేరు, పిల్లల్ని ఎత్తుకొని ఆడించాలని ఎందుకు మమ్మీ అంత ఉబులాట పడుతూ పాలివ్వాలని కూడా ప్రయత్నిస్తూ ఉంది అని వల్లభ అనడంతో ఏమీ లేదులే వల్లభ, అలాంటి తాంత్రిక విద్యలు చేసే వాళ్ళకి పిల్లలతో వేరే పని ఉంటుందిలే అని తిలోత్తమ అంటుంది. అందుకేనా మమ్మీ మొన్న గాయత్రి పాపని ఎత్తుకెళ్లాలని చూసిందని వల్లభ అంటాడు. అవును వల్లభ, అందరికీ దూరంగా తీసుకువెళ్ళి తను సాధించాలని అనుకుంటూ ఉంది, తన లక్ష్యాన్ని చేరుకోవాలి అనుకుంటుందని తిలోత్తమ అనడంతో అటువంటి వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయా మమ్మీ అని వల్లభ అంటాడు. వాళ్ళ లక్ష్యాలు అన్నీ కూడా వేరుగా ఉంటాయిలే వల్లభ అని తిలోత్తమ అంటుంది. అవునులే మమ్మీ, ఎందుకు ఉండవు, ఏమీ లేని నువ్వే ఇంకా ఏదేదో సాధించాలని ఇన్ని ఘోరాలు చేస్తున్నావు, అటువంటి వాళ్ళు కూడా చేస్తారులే అని వల్లభ అనడంతో తిలోత్తమ కోపంగా చూస్తూ ఉంటుంది. మమ్మీ, అంత కోపంగా చూడకు మమ్మీ, ఏదో ఫ్లోలో మాట్లాడేశానులే అని వల్లభ అంటాడు. అయినా నేను ఏ పని చేస్తున్నా కూడా గాయత్రి పాప ఎందుకు నాకు అడ్డుపడుతుందో అర్థం కావటం లేదు వల్లభ అని తిలోత్తమ అంటే నీ చేష్టలు చిన్న పిల్లలకి కూడా నచ్చటం లేదని మమ్మీ అని వల్లభ అంటాడు. అవును, నాకు కూడా గాయత్రి పాప అస్సలు నచ్చటం లేదని తిలోత్తమ అంటే అదేంటి మమ్మీ, ముద్దుగా పొద్దుగా నైని మరదల్లాగే అంత బాగుంటే నీకెందుకు నచ్చటం లేదని వల్లభ అంటాడు. నైని కనకపోయినా కన్న కూతురు గానవి కన్నా మనం ఏం పని చేస్తున్నా కూడా ఈ గాయత్రినే ఎక్కువగా అడ్డు వస్తోంది కదా, అందుకేనని తిలోత్తమ అంటోంది. అందుకే గాయత్రిని గంటలమ్మకి అప్పజెప్దాం అనుకుంటున్నాను అని తిలోత్తమ అంటే అదేమైనా ఐటమా వస్తువా నువ్వు అంత తేలిగ్గా ఇవ్వడానికి? అయినా గంటలమ్మ గాయత్రి పాపని హ్యాండిల్ చేయడం చాలా కష్టం, ఏం చేస్తుంది మమ్మీ అని వల్లభ అనడంతో సాకడానికి పెంచుకోవడానికి అయితే కాదు కానీ గురుదక్షిణ తీర్చుకోవాలి కదా, అందుకైనా నేను గంటలమ్మకి ఇచ్చేస్తాను అని తిలోత్తమ అంటే గంట కొట్టినంత తేలిక కాదు మమ్మీ గాయత్రిని హ్యాండిల్ చేయటం గంటలమ్మని వల్లభ అంటాడు. అయినా నైని మరదలికి తెలిస్తే మమ్మీ అని వల్లభ అంటే తెలిసేలాగానే చేస్తానని తిలోత్తమ అంటోంది. అదే నా స్పెషల్, జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని తిలోత్తమ అంటోంది. తర్వాత హాసిని గాయత్రి పాపని ఎత్తుకొని ముద్దులు పెడుతూ వస్తూ ఉంటే అక్క అన్నిసార్లు ముద్దులు పెట్టుకు గాయత్రి బుగ్గలు కందిపోతాయి అని నైని అంటే అప్పుడు బుగ్గలు ఇంకా పింక్ కలర్లో బాగా అందంగా కనిపిస్తాయిలే చెల్లి అని హాసిని అంటుంది. దిష్టి తీయాలి ఈ డ్రెస్లో గాయత్రి పాప ఈరోజు చాలా బాగా ఉంది అని విశాల్ అంటే అడ్వాన్స్డ్గా దిష్టి ఎప్పుడో తీసేశాం కదా విశాల్ అని హాసిని అంటుంది. అక్క నేను తీయలేదే, నువ్వేమైనా తీసావా అని నైని అంటే నేను కూడా తీయలేదు చెల్లి అని హాసిని అంటుంది. మరి ఎవరు తీశారక్క అని నైని అంటుంది. ఇందాక చిట్టి తీసింది కదా అని హాసిని అంటుంది. అదేంటక్క, నా చెల్లి సుమన గాయత్రి పాపకి దిష్టి తీయటమా, చాలా ఆశ్చర్యంగా ఉంది అని నైని అంటుంది. తను కూడా దిష్టి తీయలేదు చెల్లి, ఇందాక కాగడా పట్టుకొని నిప్పంటించుకొని వచ్చింది కదా, అప్పుడు దిష్టి తీసినట్లే కదా అని హాసిని అంటుంది. మన బుజ్జి గాయత్రి సమయానికి నీళ్లు పోసేసి మొత్తం అందరి నోర్లు మోయించేసింది కదా అని హాసిని అంటే అవును, గాయత్రి కనుక అలా చేసి ఉండకపోతే సుమన ఈ పాటికి పెద్ద విధ్వంసమే చేసి ఉండేదని విశాల్ అంటాడు. తెలిసి చేసిందో తెలియక చేసిందో గాయత్రి చాలా మంచి పని చేసిందని నైని అంటే అన్నీ తెలిసే చేస్తుంది, ఎందుకంటే గాయత్రి అత్తయ్య కదా అని హాసిని నోరు జారుతుంది.
అక్క నువ్విప్పుడు గాయత్రి అత్తయ్య అని మాట్లాడావా అని అంటే, అవును సావిత్రి అత్తయ్య అనలేదు కదా! గాయత్రి అత్తయ్యే అని మాట్లాడాను అని హాసిని అంటుంది. కానీ గాయత్రిని చూపించి గాయత్రి అత్తయ్య అని మాట్లాడడం ఏంటక్కా అని నైని అంటుంది. అవును నేను ఈ గాయత్రిని చూపించి నువ్వే గాయత్రి అత్తయ్యవి ఒప్పుకో, ఒప్పుకో అని అన్నానా? లేదు కదా! ఎందుకంటే గాయత్రి అత్తయ్య ఆత్మ ఈ ఇంట్లోనే తిరుగుతూ ఉంది కదా! అప్పుడు ఆ ఆత్మ ఈ గాయత్రి పాపకి కనపడి అలా చేయమని పురమాయించి ఉండొచ్చేమో. ఎందుకంటే పిల్లలు దేవుళ్ళతో సమానం కదా అని హాసిని అంటుంది. అవునవును వదిన చెప్పింది కరెక్టేనని విశాల్ అంటాడు. కానీ గాయత్రి అమ్మగారిని నేను చూశాను కదా ఆత్మని అని నయని అంటుంది. ఎదురుగా ఉంటే ఎందుకు చూడలేవు అని హాసిని అంటుంది. ఎదురుగా అంటే ఏంటి అని నయని అంటుంటే, అంటే ఇలా ఎదురుగా ఉంటే చూడగలరు కదా నయని. వదిన అలాగే మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఇంకేమీ మాట్లాడకు నయని. గాయత్రి పాపకి నిద్ర వస్తుంది. చూడు ఎలా ఆవలిస్తోందో వెళ్ళి నిద్రపుచ్చు అని విశాల్ అంటాడు. అలాగేనని నయని వెళ్ళిపోతుంది. నైని వెళ్ళగానే సారీ విశాల్ అని హాసిన్ అంటే నీ ఎగ్జైట్మెంట్‌కి ఒక నమస్కారం వదిన నైని ముందు నన్ను బుక్ చేసేలా ఉన్నావని విశాల్ బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. తరువాత సుమన గది సర్దుకుంటూ ఉంటే అప్పుడే విక్రాంత్ వచ్చి ఉయ్యాల్లో చూస్తూ ఉంటాడు. ఏంటి చూస్తున్నారు అని సుమన అంటోంది. ఉలూచి ఎక్కడా కనిపించట్లేదే అని విక్రాంత్ అంటే ఇన్ని రోజులకి నీకు ఉలూచిని ఎత్తుకోవాలని అనిపిస్తోందా? అయినా మీరు కూతురని ఎప్పుడూ ఒప్పుకోలేదు కదా అని సుమన అంటుంది. అవన్నీ అనవసరం ముందు ఉలూచి ఎక్కడ ఉందో చెప్పు అని విక్రాంత్ నిలదీస్తూ ఉంటాడు. ఎందుకు చెప్పాలండి? కాస్త ఉండి ఉంటే నేను నాగయ్యని కాల్చి పడేసి ఉండేదాన్ని. ఆ గాయత్రి పాప అడ్డుకునింది. లేకపోతే పెద్ద బొట్టమ్మ ఈరోజు నా కూతురు ఉలూచి నాకు కాకుండా చేసేది. అందుకే ఉలూచి క్షేమంగానే ఆడుకుంటూ ఉంది. ఎక్కడ ఉందో మాత్రం నేను చెప్పను అని సుమన అంటుంది. మర్యాదగా చెప్తావా లేదా? నువ్వు ఆస్తుల కోసం బిడ్డల్ని అమ్ముకునే రకం. కాబట్టి నా కళ్ళతో నేను చూస్తే కానీ నేను మనశ్శాంతిగా ఉండలేను. ఉలూచి ఎక్కడ ఉందో చూపిస్తావా లేదా అని విక్రాంత్ నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు సుమన ఆస్తుల కోసం పిల్లల్ని అమ్ముకుంటావు అన్న మాటని పదే పదే తలుచుకుంటూ ఇదేదో చాలా బాగుంది. దీన్ని లోతుగా అమలు చేస్తే నాకేదైనా వర్కౌట్ అవుతుందేమోనని సుమన మనసులో అనుకుంటూ ఉంటుంది. నిన్నే పిలుస్తున్నది. ముందు ఉలూచి ఎక్కడ ఉందో చూపిస్తావా లేదా అని విక్రాంత్ అంటాడు. నేను చూపించను కాక చూపించను. నా కూతురు క్షేమంగానే ఉంది. నీలాంటి వాళ్ళకి ముఖ్యంగా మా నైనక్క వాళ్ళ లాంటి వాళ్ళకి నేను అస్సలు చెప్పను అని అంటే మధ్యలో నైని వదిన ఏం చేసిందని విక్రాంత్ అంటాడు. మా నైనక్కనే కదా పసుపుని కాళ్ళకి రాయినిచ్చి పాముగా మారిపోయేలా చేసింది. అందుకేనని సుమన అంటే అసలు నువ్వు మనుషుల్ని ఈ జన్మలో అర్థం చేసుకోవు అని విక్రాంత్ సుమనని తిట్టుకుంటూ ఈ రాక్షసి పాపని ఎక్కడ దాచిపెట్టిందో ఏంటోనని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత స్వామీజీ నైని నైని అంటూ అరుస్తూ రావటంతో ఉన్నపళంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాల్లోకి పరుగులు పెడుతూ వస్తారు. స్వామివారు అలా అరుస్తూ వచ్చారంటే ఖచ్చితంగా ఏదో పెద్ద ఉపద్రవమే అయి ఉంటుందని హాసిని అంటే నువ్వు అలా మాట్లాడకే హాస్ అసలే నీ నాలుక మీద మచ్చ ఉంది. నాకు చాలా భయమేస్తోందని దురంధర్ అంటుంది. నువ్వు కొంగు పట్టు నైని అని స్వామీజీ మంత్రించిన ఒక పుష్పాన్ని నైని కొంగులో వేస్తారు. అదేంటి గురువుగారు మీరు ఏదో ఒక పువ్వుని నైని కొంగులో వేశారు. ఏంటి? ఎందుకు? అని తిలోత్తమ ప్రశ్నిస్తూ ఉంటుంది. కడుపు కోత కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నైనికి ఉంది కాబట్టి అని గురువుగారు చెప్పటంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అర్థం కావటం లేదని నైని అంటే కన్నబిడ్డకి ఏదో ఆపదని చెప్తున్నట్లున్నారు అని విశాల్ అంటాడు. అవును విశాల నీ కన్న కూతురికి ఆపద ముంచుకొస్తోంది, ప్రమాదం ముంచుకొస్తోందని గురువుగారు అనడంతో గాయత్రి పాపకి ప్రమాదమా అని హాసిని అంటోంది. కన్న కూతురు అంటే గానవి కదమ్మా అని పావన్మూర్తి అంటాడు. ఇద్దరు వాళ్ళ బిడ్డలే కదండి అని దురంధర అంటోంది. కానీ గాయత్రి దత్తపుత్రిక కదా అని వల్లభ అంటాడు. ఒక్క నిమిషం గురువుగారు ఇప్పుడు ఎవరికి ఏ ఆపద వచ్చినా నైనికి ముందే తెలిసిపోతుంది కదా అని తిలోత్తమ అంటే కానీ కన్న కూతుర్ల విషయంలో నైనికి అది తెలియదు కదా, ఆ రాత నైనికి లేదు కదా అని గురువుగారు అంటారు. సరే అక్క ఇంట్లో ఉన్న గానవికి గండం వస్తే కాపాడుకుంటావేమో, ఎక్కడో ఉన్న గాయత్రి అత్తయ్య ఎక్కడ ఉందో తెలియదు కదా, మరి ఎలా కాపాడుకుంటావని సుమ్న అంటే అది వదిన చూసుకుంటుందిలే, నువ్వు నోరు మూసుకుంటావా అని విక్రాంత్ అంటాడు. ఇప్పుడు మంత్రించిన పుష్పం ఇచ్చారు కదా అదెందుకని దురంధర్ అంటుంది. తను కన్న పిల్లల్లో ఎవరికి ఏ ఆపద ముంచుకొచ్చినా ఈ పుష్పం సహాయపడుతుందని స్వామీజీ చెప్తారు. కత్తో కర్రనో ఇచ్చి సహాయపడుతుందంటే సరే కానీ పువ్విచ్చి సహాయపడుతుందంటే నవ్వు రాదా అని సుమన పగలబడి నవ్వుతూ ఉంటుంది. నేనైతే ఆ పువ్వుని చెవిలో పెట్టుకునేవాడినని వల్లభ అంటాడు. గురువుగారు సుమన గూబ గుయ్యమనేలా మీరు సమాధానం చెప్పండిని విక్రాంత్ అంటే నేనిచ్చిన ఈ పుష్పమే నేను కన్నబిడ్డకి ప్రమాదం ముంచుకొస్తున్న ప్రదేశాన్ని చూపిస్తుంది. ఈ పుష్పం ఆధారంగానే ఆ ప్రదేశానికి వెళ్ళి తన కన్న కూతుర్ని కాపాడుకుంటుంది. ఒకవేళ తను కన్న కూతురు అయిన గాయత్రీ దేవికే ఆపద ముంచుకు వస్తే ఆ ప్రదేశాన్ని ఈ పుష్పమే నైనికి చూపిస్తుంది అని గురువుగారు చెప్తారు.
అంటే నైని తన కన్న కూతురు అయిన పునర్జన్మ ఎత్తిన గాయత్రి వదిన్ని కలుసుకోబోతోందా అని దురంధర అనడంతో అవునని స్వామీజీ చెప్పడంతో నైని సంతోషపడుతూ ఉంటుంది.